సైతా సినిమాతో టాలీవుడ్ లో కంటరైన చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ చాలా గ్యాప్ తర్వాత మగధీరగా మళ్లీ మన ముందుకు వస్తున్నారు. మరి ఆ మగధీర విశేషాలను ఎక్స్క్లూజివ్ గా TV9 కు వివరించడానికి రామ్ చరణ్ తేజ్ నాతో పాటు ఉన్నారు. సో దాంతో మాట్లాడదాం. Hi Ram Charan, how are you? Good, very good. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? ఇంత గ్యాప్ అనుకుని తీసుకోలేదండి, అనుకోకుండా జరిగింది. 260 days షెడ్యూల్, లాంగ్ షెడ్యూల్. యాక్చువల్లీ మా ఒరిజినల్ షెడ్యూల్ చూస్తే 140 days 150 days వేసాం. సముద్రంలో వెళ్ళిన తర్వాత మనకి దాని లోతు ఎంతో తెలుస్తుంది. సో ఈ సబ్జెక్ట్ మేము షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడే మాకు తెలిసింది ఎంత చేయాలి, ఇంకా ఎంత ఉందని. అంటే టెక్నికల్ గా మన ఇండియాలో డైరెక్టర్స్ కి అంత సపోర్ట్ చేసే ఎక్విప్మెంట్స్ కానీ ఆపర్చునిటీస్ లేవు. సో అలాంటప్పుడు ఇలాంటి సబ్జెక్ట్స్ మాకు కొంచెం టైం పడుతుంది చేయడానికి. యంగ్స్టర్స్ అందరూ కూడా హీరోస్ అందరూ కామ్ గా చక్కగా కూల్ గా లవ్ స్టోరీలు చేసుకుంటూ అంటే ఎక్కువ హడావిడి చేయకుండా పీస్ఫుల్ గా వెళ్తున్నారు. మీరు సెకండ్ మూవీని ఇంత భారీ సినిమా ఎందుకు చేయాలంటున్నారు? చాలా మంది అడిగారండి ఎంత సీరియస్ గా తీసుకున్నారండి. బట్ నేను డిజైన్ చేయలేదు, ప్లాన్ చేయలేదు, అది జరిగింది అంతే. ఒకవేళ లవ్ స్టోరీ ఇంత నాకు నచ్చిన ఒక లవ్ స్టోరీ వచ్చింటే లవ్ స్టోరీ చేసేవాళ్ళేమో. బట్ చెప్పండి, ఫస్ట్ టైం రాజమౌళి లవ్ స్టోరీ చేస్తున్నారు. ఇంతకు ముందు ఆయన ట్రిబుల్ చేశారు, డ్రామా చేశారు, యాక్షన్ చేశారు. బట్ దిస్ ఇస్ అ లవ్ స్టోరీ. యాక్షన్ దీంట్లో ఒక భాగం ఒకటే. అంటే జనరల్ గా ఇప్పుడు రాజమౌళి గారి గురించి చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. ఆయన హీరోలకు ఒక రేంజ్ ఇచ్చేస్తారు. సో దానివల్ల హీరోలకి నెక్స్ట్ సినిమాలు చాలా పెద్ద ప్రాబ్లమ్ గా తయారవుతాయి. ఎందుకంటే ఆ రేంజ్ ని, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వగలవా లేదా అన్న ప్రాబ్లం. ఈవెన్ ప్రభాస్, NTR కూడా ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. మరి ఎంత ధైర్యంగా ఎలా చేయగలుగుతారు? అది హీరోలు అది ఎక్కువ ఆ ఇమేజ్ ని సినిమా వరకు పరిమితం చేసి పర్సనల్ గా దాన్ని ఎక్కువ పట్టించుకోకుండా అగైన్ దే హ్యావ్ టు గెట్ బ్యాక్ టు దట్ నార్మల్ చరణ్, నార్మల్ ప్రభాస్, నార్మల్ తారక్ ఇలాగే ఉండాలి. ఉంటే ఐ థింక్ ఎవ్రీబడీ కెన్ లుక్ ఇన్ టు అనదర్ సబ్జెక్ట్. మనం ఎక్కువ ఫీల్ అయిపోతా ఉంటే ఆడియన్స్ అలా ఫీల్ అవుతున్నారని మనం కూడా డిఫికల్ట్ అయిపోతుంది నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఎత్తుకోవాలంటే కానీ సెలెక్ట్ చేసుకోవాలంటే. వీ షుడ్ స్విచ్ ఆఫ్ ఫ్రమ్ దట్. ఒక మధ్య రేపు మధ్య హెడ్ అయితే నేను నెక్స్ట్ మంత్ స్విచ్ ఆఫ్ చేసుకుని అంటే మామూలుగా ఒక స్టోరీ కోసం ఎత్తుకుంటే నాకు ఈజీ అవుతుంది. ఈ మగధీరలో ఉన్న స్పెషాలిటీస్ ఏం చెప్పండి? ఏమేమి చెప్పాలండి? నిజంగా 2 hours మీకు స్పెల్ బౌండ్ ఎంటర్టైన్మెంట్ డెఫినెట్ గా మీకు ఉంటుంది. అండ్ స్టోరీ దీనికి అన్నిటికంటే మనకి స్ట్రాంగ్ పాయింట్ స్టోరీ. మిగతా హార్స్ రైడింగ్ కానీ, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, వార్ ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ జస్ట్ ప్యాడింగ్ టు ద సబ్జెక్ట్. అండ్ ఫస్ట్ టైం ఈ మూవీకి ఇండియాలోని ఫస్ట్ టైం 3D యానిమేషన్ గ్రాఫిక్స్ మనం ఫస్ట్ టైం చేస్తున్నాం. అండ్ అలాగే ఈ మూవీ ట్రైలర్స్ చూస్తున్నా, మీ అపిరెన్స్ చూస్తున్నా కూడా ఒక హాలీవుడ్ రేంజ్ లో కనిపిస్తుంది. అంటే ఒక గ్లాడియేటర్ కానివ్వండి, 300 ఆ ఇన్స్పిరేషన్ తో ఏమైనా మీ క్యారెక్టర్ బిల్డప్ చేశారు ఈ మూవీలో? చెప్పినట్టు జస్ట్ ఇన్స్పిరేషన్ అంతే కానీ they are not even 10% of what their technology and scripts and the way they make. But definitely those films were my inspiration. And ఈ షూటింగ్ కూడా రాజస్థాన్, గుజరాత్, అడారులో తీశారు. ఎలా అనిపించింది? గ్రేట్ అండి. మేము గుజరాత్ లో few kilometers away from the border of India చేసాం. అక్కడ చాలా సెన్సిటివ్ ఏరియా. ఆ సెన్సిటివ్ ఏరియాలో మేము
ఒక 100 men క్రూతో పనిచేసాం. వెరీ ఎక్సైటింగ్. ఎవ్రీ డే ఏం జరుగుతుంది, ఎంత జాగ్రత్తలు మేము తీసుకోవాలి ఇవన్నీ ఆలోచిస్తూనే షూటింగ్ చేసాం. సో ఇట్ వాస్ క్వైట్ వెరీ ఎక్సైటింగ్. ఇవన్నీ ఒక అవుట్డోర్ అడ్వెంచరస్ ఫిల్మ్ మాకైంది. సో మరి మీకు పీటర్ హెన్స్ కి కొంచెం ఇంజూరీ అయ్యారు ఈ షూటింగ్ లో అని అన్నారు, నిజమేనా? నాకు నిజంగా అంత ఇంజురీ అవ్వలేదు, నేను బాగానే ఉన్నాను. చిన్న చిన్నది, అది ఎనీ యాక్టర్ విల్ గో త్రూ. బట్ పీటర్ హైన్స్ కి అది మేజర్ యాక్సిడెంట్ అయింది. లాస్ట్ అంటే నేను చేయబోయేది ప్రీవియస్ డే తను ట్రై చేస్తూ చిన్న సేఫ్టీ మెజర్ మర్చిపోయారు ఆయన. నేను చేసిండేవాడిని, ఆ చిన్న సేఫ్టీ మెజర్ మర్చిపోయి ఆయన చేశారు. బట్ హీ హ్యాడ్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్. హీఈస్ ఫైన్ నౌ. అంటే మొత్తం అన్ని షార్ట్స్, అన్ని యాక్షన్ సీక్వెన్స్ అన్ని మీరే చేశారా? ఎక్కడన్నా గ్రూప్? I can proudly say there was no body double throughout the film. ఒక్క బాడీ డబుల్ డూప్ కూడా వాడలేదు. That I can proudly say. రిస్కీ షార్ట్స్ డెఫినెట్ గా ఉంటాయి, ఎందుకంటే సినిమా చూస్తుంటేనే అర్థమైపోతుంది ట్రైలర్స్ చూస్తుంటే. మరి అంత రిస్కీ షార్ట్స్ ఎలా, అంత ధైర్యంగా ఎలా చేయగలిగారు? అది డైరెక్టర్ ఆయన మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ కానీ పీటర్ మాస్టర్ మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల ఒక యాక్టర్, ఎనీ యాక్టర్ విల్ డూ ఇట్ ఐ థింక్.